రథసప్తమి రోజే మన అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఓపెన్ చేయడం. దాని గురించి సో వైజాగ్ ఆటో నగర్ లోనే మన అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఉందండి. ఓకే, సో మీకు ఈజీ లొకేషన్. సో మీరు ఎవరు వచ్చినా కూడా మన స్టాఫ్ మీకు మన కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈవీ గురించి అయితే మాత్రం వైజాగ్ పీపుల్ కి మాక్సిమం పీపుల్ అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే మీరు ఇచ్చే సర్వీస్ ది బెస్ట్ సర్వీస్, మీరు ఇచ్చే క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ, అండ్ మీ స్టాఫ్ కూడా ది బెస్ట్ స్టాఫ్ అన్నమాట. చెప్పగానే రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలా మంది కస్టమర్స్ ఇలాగా నాకు చెప్పడం జరిగింది. సో నాకు చెప్పారు కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే మార్కెట్ లో వెహికల్స్ ఎవరు నచ్చిన బ్రాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, బట్ సర్వీస్ అనేది అందరికీ కావాలి. మీకో పేరు ఉంది, నాకో పేరు ఉంది, అందరికీ ఉంది. బట్ ఏంటంటే ఫుడ్ అనేది అందరికీ కావాల్సిన ఇంగ్రీడియంట్. సో అలానే ఏంటంటే ఆ సర్వీస్ అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా మన సర్వీస్ ని మెయిన్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ రోజు ఈవీ అనగానే భయపడే సర్వీస్ దొరకట్లేదు. ఈ వర్డ్ ని ఖచ్చితంగా మనం సొల్యూషన్ ఇవ్వాలి, ఓవర్కమ్ చేయాలన్న ఆలోచనతోనే మేము ఇంకొక స్టెప్ ముందుకెళ్ళడం జరుగుతుంది. హోప్ సో మీకు ఉగాది నుండి ఆ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో హలో అండి, మీ న్యాచురల్ ఈవీ గురించి వైజాగ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు న్యాచురల్ ఈవీ అనేది ఏంటనేది. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీ గురించి అలాగే మీ కంపెనీ గురించి అలాగే ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి మా వ్యూవర్స్ తో మీరు పంచుకోగలరా? హాయ్ అండి, మైసెల్ఫ్ శివాజీ, నేచురల్ ఈవీ మేనేజింగ్ డైరెక్టర్. సో నేచురల్ ఈవీ మీ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి 1.5 year దాటింది. సో సెకండ్ ఇయర్ రన్నింగ్ నౌ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకుంటే ఓవరాల్ గా 16 branches అండ్ 25 సర్వీస్ పాయింట్స్ తో మనం సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం. అండ్ అలానే సర్వీస్ నే మెయిన్ గా పెట్టుకొని నేచురల్ ఈవీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సర్వీస్ లో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిచేయడం కోసం కంపెనీ మేము స్టార్ట్ చేసిన మోటో ఏదైతే ఉందో అందరికీ రీచ్ అవ్వడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అదే విధంగా మేము ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మేము అనుకున్న కమిట్మెంట్ ప్రకారమే మనం అసెంబ్లింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసి ఈ రోజు జర్నీ ఇంకొంచెం వేగవంతం చేయడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు హెల్ప్ అయ్యాయి. సో దీనికి మేము ఎప్పుడు కూడా మేము గ్రాటిట్యూడ్ తో ఉంటాం. అండ్ అలానే మీ అందరి కోసం ఉగాది అలానే ప్రతి ఫెస్టివల్ కి ఆఫర్స్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ అలానే ప్రెసెంట్ కూడా ఆఫర్స్ మనం తీసుకొచ్చాం, వాటి గురించి కూడా మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన వీరేష్ గారు కూడా అంటే మా దగ్గర కస్టమర్ గా వచ్చిన పర్సనే. సో లైక్ ఒక అన్నోన్ పర్సన్ గా వచ్చి కస్టమర్ గా ఆయన ఒక వెహికల్ తీసుకొని సో ఆల్మోస్ట్ ఆ వెహికల్ తో కంప్లీట్ సాటిస్ఫైడ్ అయిన తర్వాత ఎంతో మందికి తను కూడా వెహికల్స్ రిఫర్ చేస్తూ ఈ రోజు తను కూడా ఆ వెహికల్ అంటే ఒక కస్టమర్ గా అండ్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా సాటిస్ఫైడ్ కస్టమర్ గా వచ్చి ఇంకా నేను దీని గురించి ఇంకొంతమంది తెలియజేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పి మన దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ వీరేష్ గారు అండ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. సో మొత్తానికి మీ న్యాచురల్ ఈవీ గురించి చెప్పారు, బాగుంది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బైక్స్ కానీ ఈ ఈవీస్ కానీ దీనివల్ల వాడడం వల్ల కస్టమర్స్ కి ఏమైనా యూజ్ ఉంటుందా? అది కొంచెం మీరు మా వ్యూస్ చెప్పగలరా? తప్పకుండా అండి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మార్కెట్ లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావడం జరుగుతుంది. అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే తీసుకోవడానికి కూడా భయపడేవారు. అవును. అండ్ ఇంకొన్ని ఇన్సిడెంట్స్ చూసినట్టయితే కాలిపోవడాలు, చాలా వరకు ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడాలు ఇవన్నీ జరిగాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అంటే కస్టమర్స్ కి డే బై డే అవేర్నెస్ వస్తుంది. ఒకప్పుడు చూసుకుంటే 10 మందిలో ఒకటి ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నారంటే రిమైనింగ్ 9 మంది కూడా తన మీద సెటైర్ చేసేవారు. నిజమే. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఏంటంటే ఆల్మోస్ట్ 10 మందిలో 8 మంది ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటున్నారో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళకు కూడా అంటే అవేర్నెస్ ఓకే మనం అనుకుంటుంది రాంగ్ అండ్ ఇక్కడ ఏదైతే రియాలిటీ ఉందో తెలుసుకొని వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతున్నారు. ఓకే. సో ఇక్కడ అలానే పెట్రోల్ వెహికల్స్ తక్కువ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ నేను చెప్పను. బట్ ఈ విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఈకో ఫ్రెండ్లీ. సో మనకి అలానే మనకి పొల్యూషన్ రిలేటెడ్ గా కావచ్చు. సో మన అందరికీ తెలుసు అంటే పొల్యూషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ ఎంత పెరుగుతుంది అనేది అందరికీ తెలుసు. దాని ఎఫెక్ట్ కూడా మనం చూస్తున్నాం. సో ఎవ్రీడే కూడా వాటన్నిటికీ సొల్యూషన్ అంటే ఈవీ వల్లే మొత్తం చేంజ్ అయిపోతుంది కాదు, ఈవీ కూడా హెల్ప్ అవుతుంది. ఇవి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెట్లు నాటండి అని చెప్తున్నాం. సో అందరూ చెప్తున్నాం కానీ బట్ ఎంతలో పాటిస్తారో మనకు తెలియదు. బట్ మన వంతుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో ఒకటి చేయాలి. సో నేనేమంటానంటే ఈవీ అనేది మీకు ఈకో ఫ్రెండ్లీగా ఒకటి సొసైటీకి సర్వీస్ వైజ్ గా యూజ్ అవుతుంది, 2 ఈకో ఫ్రెండ్లీ. సో పర్సనల్లీ నేను మీకు ప్రత్యేకించి చెప్పాలని పర్లేదు, మీరు కూడా ఒక కస్టమర్ ఈవీకి మన వెహికల్ తీసుకున్నారు. మీరు తీసుకోక ముందు మీ పొజిషన్ ఏంటనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే మీరు నాకు డే 1 మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. మీరు అన్న ఈ వెహికల్ తీసుకో ముందు నాకు ఆల్మోస్ట్ డైలీ ఆటోకే చాలా ఖర్చు అయ్యేదని చెప్పి నెలకి 18,000 దాకా అయ్యేది. సో ఆల్మోస్ట్ బట్ ఈ రోజు అదే వెహికల్ తో మీకు ఎంత ఖర్చు అవుతుంది మీరే చెప్పండి. సింపుల్ అండి. ఒకప్పుడు ఏంటంటే హోండా యాక్టివా ఇవన్నీ పెట్రోల్ బండ్లు ఉండేవి. ఎలక్ట్రికల్ బైక్స్ రాకముందు ఏంటంటే ప్రతి స్టాక్ పట్టుకెళ్ళంటే అమ్మ 200 రూపాయలు, అమ్మ 300 రూపాయలు. ఇప్పుడు ఆ నెలకే నాకు 400 రూపాయలు అవుతుంది కదా. సో చాలా మటుకు ఆదా అయింది, నేను ఒప్పుకుంటా. కాకపోతే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఏంటంటే చాలా మటుకు అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కంపెనీ నేమ్స్,
చాలా మటుకు బ్లాస్ట్ అయిపోవడం, రీసెంట్ గా కూడా ఒక ఎలక్ట్రికల్ బైక్ కూడా బ్లాస్ట్ అయిపోవడంతో ఏంటంటే ఇప్పుడు చాలా మంది కొండనికి ముందుకు వచ్చేస్తున్నారు, కానీ ఈ బ్లాస్ట్ అయిపోతే దీనికి కారణాలు ఏంటో కొంచెం చెప్పగలరా? ఎస్ అండి, ఎస్. అంటే మార్కెట్ లో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మన ఆంధ్రాలో చూసుకుంటే రోజు కంపెనీ పుట్టుకొస్తున్నాం. అఫ్కోర్స్ తప్పని నేను చెప్పను, కాకపోతే వస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ చూసుకుంటే ఇలా పెడుతున్నారు, పెట్టిన 3 months కి 6 months లోనే క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే మార్కెట్ లో నమ్మకం అనేది కోల్పోతుంది. ఒకరు చేసిన మిస్టేక్ అందరూ కూడా బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్ లో షార్ట్ టైమ్ గా వచ్చి ఏదో అంటే ఇదేదో బిజినెస్ చూసి అంటే ఇంకేదో ఒకదాన్ని చూసి ఇంకేదో వాత పెట్టుకున్నట్టుగా అంతే బాగుంది అనుకుని వస్తున్నారు. బట్ బిజినెస్ అంటే రావడం కాదు, కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వెళ్ళేటప్పుడు ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తాయి. సో అలానే ఈ బిజినెస్ లోకి వచ్చేసరికి షార్ట్ టైం గేమ్ ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. ఏంటంటే కస్టమర్ కి లైక్ ఇది ఒక ఫిష్ మార్కెట్ లో తక్కువకి ఇచ్చేయాలి, తక్కువ ప్రైస్ లో చేయాలని చెప్పి అదే సింపుల్ పులిని చూసి సో మీకు అక్కడ లెడ్ యాసిడ్ బ్యాటరీలు వచ్చాయి, గ్రాఫైన్ బ్యాటరీలు వచ్చాయి. ఈ రెండు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అంటే ఫైర్ ఇన్సిడెంట్స్ అవడానికి ఛాన్స్ లేదు. వేరేస్ లిథియం అయాన్ అంటే లిథియం అయాన్ వచ్చిన తర్వాతే ఈ ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టడాలు అండ్ అలానే రిమూవబుల్ బ్యాటరీస్ ఇవ్వడాలి, ఇలాంటివన్నీ జరిగాయి. సో నేనేమంటానంటే సార్, ఇక్కడ లిథియం అయాన్ లో కూడా కస్టమర్ అవేర్నెస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లిథియం అయాన్ లో కూడా phase 0, phase 1, phase 2 అని 3 వెర్షన్స్ ఉంటాయి. పర్ఫెక్ట్. సో ఈ వెర్షన్స్ ఇది కస్టమర్స్ తెలియదు, అంటే కస్టమర్స్ అవసరం లేదు కూడా. అంటే జనరల్ గా వెహికల్ చూసామా, సరే ఏ బ్యాటరీ ఉంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఇంతవరకే కస్టమర్ అడుగుతారు. ఎందుకంటే అంత మించి ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో. సో బట్ నేనేం చెప్తానంటే డీలర్ కావచ్చు, ఎవరైతే సోకాల్ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వాలి, అది మన బాధ్యత. సో అలా బాధ్యతకి ఇచ్చి అప్పుడు కస్టమర్ కి ఏది సూటబుల్ అవుద్ది. ఎందుకంటే అంటే మార్కెటింగ్ అంటేనే మనకి తెలిసిన ఒక కస్టమర్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ ఇంకొక 10 మంది వస్తుంటారు. కస్టమర్ ని మనం ఎప్పుడైతే డిసప్పాయింట్ చేస్తామో ఈ రోజు మనకి మార్జిన్ కోసం చూసుకొని డెఫినెట్లీ ఆ 10 మందిని కూడా మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. మార్కెట్ లో బ్రాండ్ వాల్యూ అనేది కోల్పోతాం. సో నేనేం చెప్తానంటే గవర్నమెంట్ ఆల్రెడీ AIS 156 అని ఒక జీవో తీసుకొచ్చింది. ఫైర్ రెసిస్టెన్సీ సెల్స్ వాడమని చెప్పి మీరు చూసినట్టయితే లాస్ట్ 1 and 2 years లో చూసుకుంటే చాలా వరకు తగ్గాయండి ఇన్సిడెంట్స్ అనేవి కూడా. ఎందుకంటే అప్పట్లో జరిగిన మిస్టేక్స్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు అలర్ట్ అయ్యాయి. లైక్ ఓలా లాంటి కంపెనీస్ లో కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఆ కంపెనీ కూడా తర్వాత అలర్ట్ అవ్వడం జరిగింది. సో నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు ఇక్కడ తక్కువకి రావాలని చూసుకోవద్దండి. అంటే లైక్ వేరే కంపెనీ ఏదో తక్కువకి ఇచ్చేస్తుంది, ఇది ఇంకా తక్కువకి ఇవ్వండి అనుకుంటే డెఫినెట్లీ ఆ డీలర్ కూడా తనకు మార్జిన్ వర్కౌట్ అవడం కోసం మీకు తక్కువ బ్యాటరీస్ ఇస్తాడండి. సో దాని వల్ల ఎవరు లూజ్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ కస్టమరే ఇబ్బంది పడుతున్నారు. సో ఎందుకంటే అంటే మీరు ఇది చాక్లెట్ కాదు సార్, మీరు కొనుక్కునేది సర్వీస్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు కొనుక్కుంటున్న స్కూటర్ ఖచ్చితంగా ఒక 8 to 10 years లైఫ్ చూసేలా ఉండాలి. మీరు ఇస్తున్న బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ అండి. సో వేరే అంటే phase 2 బ్యాటరీ ఇస్తున్నాం విత్ ఫైర్ రెసిస్టెన్సీ సెల్స్ తో 3 years వారంటీ ఇస్తున్నాం. సో మనం ఇచ్చేటప్పుడు కూడా కస్టమర్ కి క్లియర్ గా అవేర్నెస్ ఇస్తున్నాం. రీజన్ ఏంటంటే సార్ మీరు తీసుకుంటే తీసుకోకపోండి, డజంట్ మ్యాటర్. కానీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ లో ఎవరో తక్కువకి ఇస్తున్నారు లేదా ఆన్లైన్ లో ఎవరో తక్కువ పెడుతున్నారని చెప్పి అట్రాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ అండి. ఒక్కసారి వెహికల్ కొన్నామంటే నెక్స్ట్ డే సర్వీస్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. అఫ్కోర్స్ మన వెహికల్స్ కూడా చాలా వరకు లైక్ ఎంత క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నా కూడా కస్టమర్ కి అవగాహన లేకపోవడం వల్ల MCB స్ట్రిప్ అయిందనో లేదా ఇంకోటి ఏదో ఇష్టం వస్తాయి. ఆ టైంలో రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు హ్యాపీ. అదే విధంగా వాళ్ళు ఫోన్ చేసేది రెస్పాండ్ అవ్వకపోతే పొజిషన్ అండి. సో అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే సర్వీస్ అనేది అందుబాటులో ఉండేలా ఉన్న వరకు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మా వరకు అంటే మేమేదో గొప్ప నేచర్ సివి మీరు స్టార్ట్ చేసిందే యాజ్ ఏ కస్టమర్ గానే మేము వచ్చాం, దాని నుండి డీలర్ గా కన్వర్ట్ అయ్యాం. సో డీలర్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఏంటంటే సో ఎప్పుడైతే మార్కెట్ లో ఛాలెంజ్ ఉన్నాయో బ్యాటరీస్ లో, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగానే వీరేష్ గారు బ్యాటరీస్ ఫైర్ అవుతున్నాయని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇన్నోవేషన్ కన్నా ఉన్న లోపాలని, అంటే మార్కెట్ లో ప్రతి ఒక్క కస్టమర్ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలమా అన్నట్టుగానే మేము ఈ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ బ్యాటరీ. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఈవీ వెహికల్ అనే బదులు బ్యాటరీ వెహికల్ అంటే పర్ఫెక్ట్ నేమ్ అండి. ఎందుకంటే బ్యాటరీస్ ఆర్ హార్ట్ అండి. మనం ఎంత లుక్ బాగా కనిపించినా కూడా ఇది ఒక్క సెకండ్ లో అయిపోద్ది. అలానే ఈవీ వెహికల్ లో బ్యాటరీ అనేది హార్ట్. ఆ బ్యాటరీ క్వాలిటీ ఉంటే మీకు ఇంకా చూసుకొని పని లేదు. సో శివాజీ గారు బాగా చెప్పారు. ఇప్పుడు లిథియం అయాన్, గ్రాఫైన్ ఇలాగా చాలా బ్యాటరీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక బ్యాటరీ కూడా మనం విన్నాము, అదేంటంటే లిథియం ఫాస్ఫేట్ గురించి.
లిథియం ఫాస్ఫేట్ గురించి దీని ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు లిథియం ఫాస్ఫేట్ ఉన్న బైక్స్ వాడచ్చా వాడకూడదా, కొంచెం మా వ్యూస్ కి చెప్పగలరా ప్లీజ్? షూర్ అండి, షూర్. అంటే లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అనేది కూడా లిథియం కెమిస్ట్రీతోనే ఉంటుంది. కాకపోతే ఈ లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అనేది ఏంటంటే సో ఇట్స్ కంప్లీట్లీ దీని లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి. అవును, లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, అంతా బాగున్నాం అంటే ఇవన్నీ పాజిటివ్. అవును, మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 5 to 6 years కూడా మీకు బ్యాటరీ లైఫ్ రావచ్చు. వాడే విధానం బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా వస్తుంది. కాకపోతే ఈ కెమిస్ట్రీలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఛార్జింగ్ ఏదైతే ఉందో ఛార్జింగ్ ఇండికేషన్ అనేది యాక్యురేట్ గా చూపించదు. అది మా కంపెనీ వేరే కంపెనీ పక్కన పడి ఏ కంపెనీలో అయినా కెమిస్ట్రీ ప్రాబ్లం. సో లిథియం ఫెర్రోఫాస్ఫేట్ లో సో రిమైనింగ్ అన్ని చూసుకుంటే అడ్వాంటేజెస్. సో కాబట్టి ఎవరైతే ఎడ్యుకేటెడ్ అంటే యాప్ లో మొబైల్లో ఈ ఛార్జింగ్ వోల్టేజ్ కావచ్చు, ఛార్జింగ్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోగలను, మొబైల్లో నేను ఆపరేట్ చేయగలను అనుకుంటే దాన్ని హ్యాపీగా తీసుకోమని చెప్తా. లేదు ప్రతిసారి చూడాలంటే కష్టం అనుకున్న వాళ్ళకి ఏంటంటే లిథియం అయాన్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కంపేర్ టు ఎల్ఎఫ్పి. లిథియం అయాన్ అనేది ఏంటంటే 3 to 4 years, లేదనుకుంటే బాగా వాడితే 5 years వరకు లైఫ్ వస్తుంది. ఎల్ఎఫ్పి అనేది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇంకా బాగా రావచ్చు మీ వాడే విధానం బట్టి. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ న్యాచురల్స్ ఈవీ ఏదైతే కంపెనీ ఉందో మీ కంపెనీలోని అప్కమింగ్ మోడల్స్ ఏంటి అండ్ ఇప్పుడున్న మోడల్స్ ఏంటి ఒక్కసారి మా వ్యూస్? ఎస్ అండి, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసినట్టయితే మన దగ్గర 6 to 7 మోడల్స్ ఉన్నాయండి. సో వీటిని ప్రస్తుతానికి ఏంటంటే వీటిలో 5 మోడల్స్ అనేవి ఫిక్స్డ్ మోడల్స్. ఎందుకంటే అంటే ఎక్కువ మోడల్ లాంచ్ చేసినా కూడా మళ్ళీ మార్కెట్ లో ఒక న్యూ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ సపోజ్ నేను కొత్త మోడల్ తీసుకొచ్చి మీకు ఇచ్చాను అనుకోండి, సో కొత్త మోడల్ తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే రేపొద్దున్న స్పేర్ పార్ట్స్ ఏదైనా కావాలనుకునేటప్పుడు అది నా దగ్గర అవైలబిలిటీ ఉంటే ఓకే, లేదనుకోండి అది వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన వస్తుంది. సో మన దగ్గర చూసినట్టయితే మీరు అన్ని రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి అండ్ అలానే కొన్ని న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. సో కొత్తగా మేము చేయబోతుంది ఏంటంటే 3-wheeler ఆటోస్ అండి, లోడర్ ఆటోస్ ఉన్నాయో సో కంప్లీట్ మీ ట్రక్ టైప్ కావచ్చు, ప్యాసింజర్ టైప్ కావచ్చు, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికైనా కానీ మీకు కస్టమైజేషన్ రిలేటెడ్ గా మేము ఆటోస్ కూడా చేయడం జరుగుతుంది. మీకు మార్చ్ ఉగాది నుండి ఆ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. వీరేష్ గారు మీకు తెలుసు ఆల్రెడీ రీసెంట్ మన రథసప్తమి రోజే మన అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఓపెన్ చేయడం, దాని గురించి. సో మన అసెంబ్లింగ్ ప్లాంట్ లో ఏంటంటే ఇక కంప్లీట్ గా ఒక వెహికల్సే కాకుండా సర్వీస్ పాయింట్ కూడా మేము స్ట్రాంగ్ చేసే విధంగా బ్యాటరీ సర్వీస్, కంట్రోలర్, మోటార్, చార్జర్ రిపేర్ ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సర్వీస్ కూడా తొందరలోనే స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు అది మీ ఛానల్ ద్వారా అండ్ అలానే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే మార్కెట్ లో వెహికల్స్ ఎవరు నచ్చిన బ్రాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, బట్ సర్వీస్ అనేది అందరికీ కావాలి. మీకో పేరు ఉంది, నాకో పేరు ఉంది, అందరికీ ఉంది. బట్ ఏంటంటే ఫుడ్ అనేది అందరికీ కావాల్సిన ఇంగ్రీడియంట్. సో అలానే ఏంటంటే ఆ సర్వీస్ అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా మన సర్వీస్ ని మెయిన్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ రోజు ఈవీ అనగానే భయపడే సర్వీస్ దొరకట్లేదు. ఈ వర్డ్ ని ఖచ్చితంగా మనం సొల్యూషన్ ఇవ్వాలి, ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయాలన్న ఆలోచనతోనే మేము ఇంకొక స్టెప్ ముందుకెళ్ళడం జరుగుతుంది. హోప్ సో మీకు ఉగాది నుండి ఆ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో అది వీరేష్ గారు. సో మీరు ఇప్పుడు అసెంబ్లింగ్ యూనిట్ ఉంది అని చెప్పారు కదా, సో ఈ న్యాచురల్స్ ఈవీ అసెంబ్లింగ్ యూనిట్ ఎక్కడ ఉంది? మీరు వైజాగ్ ఆటో నగర్ లోనే మన అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఉందండి. ఓకే, సో మీకు ఈజీ లొకేషన్. సో మీరు ఎవరు వచ్చినా కూడా మన స్టాఫ్ మీకు మన కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. సో కొత్తగా డీలర్షిప్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, డైరెక్ట్ గా ప్లాంట్ విజిట్ చేసి వెహికల్ అసెంబ్లింగ్ ఏంటి ప్రతిదీ కూడా ప్రతి కాంపోనెంట్ ని మీరు క్వాలిటీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చు. మీకు ఆటో నగర్ లో ఉంటుందండి. ఓకే, న్యాచురల్స్ ఈవీ గురించి అయితే మాత్రం వైజాగ్ పీపుల్ కి మాక్సిమం పీపుల్ అందరికీ తెలిసిందండి. ఎందుకంటే మీరు ఇచ్చే సర్వీస్ ది బెస్ట్ సర్వీస్, మీరు ఇచ్చే క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ అండ్ మీ స్టాఫ్ కూడా ది బెస్ట్ స్టాఫ్ అన్నమాట. చెప్పగానే రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలా మంది కస్టమర్స్ ఇలాగా నాకు చెప్పడం జరిగింది. సో నాకు చెప్పారు కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని షేర్ చేయబోతున్నాను. అవునండి, మనకు కావాల్సింది అది. అంటే యాజ్ ఏ బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాను కాదు కానీ ప్రతి కొనుక్కుంటున్న కస్టమర్ సాటిస్ఫై అయితే ఆ హ్యాపీనెస్ వేరు. చాలా అంటే ప్రాఫిట్స్ అంటే సెకండరీ అండి. ప్రాఫిట్స్ ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కూడా ప్రాఫిట్స్ లాస్ట్ రెండు ఉంటాయి, అవన్నీ పక్కన పెడితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. సో మేమేంటంటే ఎక్కువ సేల్ అయిపోవాలి, ఎక్కువ ప్రాఫిట్ మేము ఆలోచించట్లా. మాకు కొనుక్కుంటున్న కస్టమర్ కి సాటిస్ఫై అవ్వాలి, సర్వీస్ లో వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ఇదే మోటోతో ముందుకెళ్తున్నాం. ఆ సర్వీస్ లోనే ప్రతి ఒక్క కస్టమర్ ని సాటిస్ఫై చేయాలన్న మోటోతోనే మేము ముందుకెళ్తున్నాం. అండ్ అలానే కస్టమర్స్ కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ రోజు మనం ఒక బ్రాంచ్ తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈ రోజు చూసుకుంటే 16 బ్రాంచెస్ స్ప్రెడ్ అయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ మంత్ లో ఉగాది లోపు ఇంకొక 4 బ్రాంచెస్ అనేవి విజయనగరం ఒకటి, అనకాపల్లి, నర్సీపట్నం అండ్ అలానే గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో కూడా మన షోరూమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కంగ్రాచులేషన్స్, ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి న్యాచురల్స్ ఈవీ ద్వారా? ఇంకా అంటే ఫ్యూచర్ లో కస్టమర్ కి ఏది ఇంకా బెటర్ వెహికల్స్ ఏమిద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ ప్లాన్స్?
సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే 2-wheelers అనేది మన కమర్షియల్ వెహికల్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది. అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా రియో వెహికల్ ని మనం లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఉన్నాయి. సో వాళ్ళ కస్టమైజేషన్ రిలేటెడ్ గా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా, అంటే కస్టమైజేషన్ అనే వర్డ్ అంటే ఎందుకు వాడానంటే అంటే కొంతమందికి ఇప్పుడు యాక్చువల్లీ థ్రోటల్ అనేది మీకు తెలుసు రైట్ సైడ్ ఉంటుంది. అవును. సో కొంతమందికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ థ్రోటల్ అంటే రైట్ హ్యాండ్ పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి లెఫ్ట్ సైడ్ థ్రోటల్ కూడా మనం వెహికల్ అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. అలా కస్టమర్ కి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా సపోర్ట్ గానే ఉంటాం. అండ్ అలానే మనం చూసినట్టయితే ఫ్యూచర్ లో ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఆటోస్ వస్తున్నాయి. అండ్ అలానే ఒక న్యూ ఇన్నోవేటివ్ కూడా ప్లాన్ అప్ చేస్తున్నాం. అది తొందరలోనే మీ ఛానల్ ద్వారా కూడా రివీల్ చేస్తాం. కమింగ్ సూన్. ఓకే అండి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని అలాగే విలువైన ఇన్ఫర్మేషన్ ని మా వ్యూవర్స్ ద్వారా మీరు పంచుకున్నందుకు. అండ్ వన్ మోర్ పాయింట్ వీరేష్ గారు, అంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది మన దగ్గర వెహికల్స్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మీకు 46,999 అంటే స్టార్ట్ అండి. మనకి మోడల్స్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ విత్ హ్యావింగ్ ఫైనాన్స్ ఆప్షన్స్. నో రిజిస్ట్రేషన్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫైనాన్స్ ఉండకపోవడం. మీరు కూడా ఫైనాన్స్ లోనే తీస్తున్నారు మన దగ్గర. అవునండి. మీరు తీసుకున్న నో రిజిస్ట్రేషన్ వెహికల్ మీరు కూడా ఫైనాన్స్ లో తీస్తారు. మార్కెట్ లో చూసుకుంటే ఫైనాన్స్ అనేది కస్టమర్ చాలా కంపెనీస్ లో లేవు. రీజన్ ఏంటంటే ఫైనాన్స్ కంపెనీస్ కి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటేనే వాళ్ళు ఇస్తున్నారు. అవును. సో అందులో ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ క్వాలిటీ మన కంపెనీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనకి శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఉంది, కోటక్ మహేంద్ర ఉంది, లోన్ ట్యాప్ ఉంది. సో ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 0 డౌన్ పేమెంట్ తో కూడా కస్టమర్ కి వెహికల్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉంది. మీ సిబిల్ బాగున్నట్టయితే. సిబిల్ బాగుంటే ఖచ్చితంగా అందరిస్తాను. సో థ్యాంక్స్ అండి. మీ విలువైన సమయాన్ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. రైట్. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి న్యాచురల్స్ ఈవీ గురించి అలాగే మన ఎండి శివాజీ గారితో చిట్ చాట్ అనమాట. సో మరొక మంచి ఇంటర్వ్యూ తోటి మా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.